35 lakhs లో 200 square yards ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి. రెడీ టు కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ అయిపోయిన హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ లేఅవుట్. ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 30 minutes డ్రైవ్ లో ఒక 2-3 years లో హౌస్ కట్టుకోవాలన్నా, ఒక మంచి లొకేషన్ లో ప్లాట్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేసిన వారు ఐకాన్ ఇన్ఫ్రా వారు ప్రజెంట్ చేస్తున్న మోడల్ కాలనీ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ ని విజిట్ చేయడానికి వచ్చాము. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ కి రెడీగా ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ కి ఆనుకొని సరికొత్త ప్రాజెక్ట్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. సో మీకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ తో పాటుగా లాంచ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా చూపించబోతున్నాము. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి సంతోష్ గారు మనతో జాయిన్ కాబోతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పండి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి మోడల్ కాలనీ. ఇది 47 acres ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అండ్ మీకు ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. సో దీని గురించి తెలుసుకునే ముందు లొకేషన్ హైలైట్స్ అనేది తెలుసుకుందాం మేడం. సో మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి విజయవాడ హైవేలో కోయలగూడెం దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో మనం మెయిన్ హైవే నుంచి జస్ట్ ఓన్లీ 300 meters వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి కనెక్టెడ్ టు హైదరాబాద్ అండ్ విజయవాడ. సో 2 states ని కనెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ హైవే మీరు వస్తున్నప్పుడు తెలుస్తుంది మీకు డెవలప్మెంట్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది. ఫ్లైఓవర్స్ అండ్ మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మనం రీచ్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది. అంటే ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇట్లా 6 lanes ఇక్కడ వరకు కూడా మనకి ఆల్రెడీ అవుతుంది కాబట్టి మంచి కనెక్టివిటీ. సో అదే కాకుండా మీరు లొకేషన్ హైలైట్స్ ముందు మాట్లాడుకుందాం అన్నట్టుగా రోడ్స్ మనకు కంప్లీటెడ్ గా మీరు అన్నట్టుగా చాలా బాగున్నాయి. అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ కొనే వాళ్ళు సో స్కూల్స్, కాలేజెస్ మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ చూస్తారు కదా. సో అలాంటి ఎంప్లాయ్మెంట్ ఏముందంటారు దీనికి దగ్గర? మనకి ఎంప్లాయ్మెంట్ గురించి అంటే మేడం ఎంఎస్ఎంఈ హబ్ ఉంది. ఓకే, అది వచ్చేసి 2000 acres. నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ సెజ్ అంటారు. 2000 acres లో నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్నమాట అది. ఓకే, సో అది నియర్ బై లో ఉంది. సో అలాగే మనం చూసుకుంటే చోటుపల్ అనేది ఒక మనకి ఎంప్లాయ్మెంట్ హబ్ లాగా ఫార్మా ల్యాబ్స్ అని ఉన్నాయి. సో అక్కడ చేస్తున్న వారు కూడా చాలా మంది మా కస్టమర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో మనకి ఎటు చూసుకున్నా ఇటు మేజర్ గా 2000 acres లో ఎంఎస్ఎంఈ, ఇటు చోటుపల్ బిఫోర్ లో ఉంది. మళ్ళీ మనకి ఓఆర్ఆర్ అనేది జస్ట్ 15 minutes డ్రైవ్. అండ్ ఇంకొకటి ఏంటంటే RRR ఇన్సైడ్ లో మనం ఉంటాం. సో డెవలప్మెంట్స్ అనేవి ఓఆర్ఆర్ అండ్ RRR మధ్యలోనే ఎక్కువ జరుగుతుంది. ఓకే, సో ఏ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. ORR అండ్ RRR మిడిల్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% గ్రోత్ అనేది పక్కా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం. సో దట్ మీది హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్, డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు మీరు చెప్పిన హైలైట్స్ అన్ని బాగున్నాయి సార్. నాకు ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్పండి. అంటే మనం ఉన్న ప్రాజెక్ట్ హైలైట్స్ ఎన్ని ఎకర్స్ డెవలప్మెంట్? ప్రాజెక్ట్ వచ్చేసి 47 acres మేడం. ఓకే, సో ఇందులో మనకి రేడియల్ రోడ్ అనేది కనెక్టివిటీ 150 మీరు చూసుకోవచ్చు. 150 feet రోడ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. ఆ పక్కన ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ కనెక్టివిటీ అట్లా వెళ్ళిపోతుంది. అంటే ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ అసలు? మాస్టర్ ప్లాన్ రోడ్ మేడం. సో ఈ మిడిల్ లోకి ఎంచి వెళ్ళాలి. ఇది మనకి ఏంటంటే చోటుపల్ రింగ్ కనెక్టివిటీ. ఓకే, సో ఇది అట్లా కనెక్టివిటీ అంటే RRR కనెక్టివిటీ. RRR కనెక్టివిటీ. ఓకే, సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? ఇది సాగర్ హైవే నుంచి వస్తుంది మేడం. ఓకే, అంటే హైవే తో సంబంధం లేకుండా మనం హ్యాపీగా ఫ్యూచర్ లో వెళ్ళిపోవచ్చు ఇట్లా. సో చాలా డెవలప్మెంట్ కాబోతుంది. అవును మేడం. ఓకే, సో అదొకటి. మనకి ఇక్కడ 60 feet రోడ్, 40 feet రోడ్ అండ్ 30 feet రోడ్ లోనే మనకి డెవలప్మెంట్ జరిగింది. సో 47 acres ప్రాజెక్ట్ లో మనకి 60 feet అండ్ 40 feet, 30 feet అండ్ 150 feet. నాకు తెలిసి సగం రోడ్లే అయ్యేటట్టున్నాయి. ఇది రోడ్ అనేది రీడల్ కనెక్టివిటీ కాబట్టి తప్పకుండా వేయాల్సింది. అండ్ మీరు పార్క్స్ చూసుకుంటే ఇది ఇప్పుడు ఉన్నది పార్క్ లోనే మేడం. ఇది ఒకటి ప్లస్ మళ్ళీ అటు సైడ్ కూడా ఒక పార్క్ డెవలప్ చేసాం. మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది. సో మనకి రోడ్స్ అన్ని సిసి రోడ్స్ అయిపోయినాయి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. మనకి ప్లాంటేషన్ అయిపోయింది. అండ్ పార్క్ డెవలప్మెంట్ అయిపోయింది. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయింది మేడం. వర్క్స్ అన్ని కంప్లీట్ అయింది. వాటర్ ట్యాంక్ కూడా అయిపోయింది. టోటల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి 70% కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. సో ఇది పక్కనే మీరు ఇంకొకటి లాంచ్ చేస్తున్నారు. అవును మేడం, అది కూడా ఈ రేడియల్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అది 2 kilometers ఉంటుంది నియర్ బై లో. అది కూడా ఈ 28th కి లాంచింగ్ ఉంది అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా మనకి RRR కనెక్టివిటీ రేడియల్ రోడ్ వెళ్తుంది. అక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ లో ఒకవేళ ఇంకా 70% సోల్డ్ అవుట్ అయింది కాబట్టి ఈ లోపు కస్టమర్స్ క్యాచ్ చేసుకొని ఇందులో కాకపోయినా అందులో కూడా మన ప్రాజెక్ట్ అందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇది రెడీగా ఉన్న దాంట్లో ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి.
ఇందులో కాదు, కొంచెం ప్రైస్ వేరియేషన్స్ తోటి పక్కన ఇంకో ప్రాజెక్ట్ ఉంది, కొత్తగా లాంచ్ చేస్తారు కాబట్టి లాంచింగ్ ఆఫర్ లో కొంచెం తక్కువ ప్రైస్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా తీసుకోవచ్చు. సో వస్తే కనుక మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది, ఇంకో డెవలప్మెంట్ కాబోతుంది. సో మీకు నచ్చిన దాంట్లో మీ బడ్జెట్ కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇందులో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? 200 ఉన్నాయి మేడం స్టార్టింగ్, మీకు అరౌండ్ 35 lakhs అట్లా వచ్చేస్తుంది. స్టార్టింగ్ 200 స్క్వేర్ యార్డ్స్, 35 lakhs లో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి. రెడీ టు కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ అయిపోయిన హైవే కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ లేఅవుట్. సో ధనలక్ష్మి ప్రాపర్టీస్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి మా నుంచి ఒక స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. సో అది తెలుసుకోవాలంటే మీరు తొందరగా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మంచి ప్రాజెక్ట్ ని మా వ్యూవర్స్ కి ఇంట్రొడ్యూస్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.